తీసుకొచ్చి బహిరంగంగా పెట్టడం అనేది ఆ కాన్సెప్ట్ ప్రోగ్రామే నచ్చలేదండి. ఇంకోటంట ఇప్పుడు నా మిస్సెస్ ని ఎవడో ఇంకోడు ఎగతాలు చేస్తుంటే ఇంకోటి ఎలిగేషన్ ఇప్పుడు ఇంకోటి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎవడు ఊపుకుంటాడు? ఉడుకురు కదా. ఇప్పుడు అక్కడ మైనస్ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? నీ భార్యను నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నీ భార్య నేను ఎన్నిసార్లు ఇలా చేసి ఇవే మాట్లాడేది. మెయిన్ పాయింట్లు ఎక్కడ మాట్లాడడం లేదు వాళ్ళు. దానికి మళ్ళీ యాంకర్ అంట. అంటే ఇలాంటి షోలు పెట్టి యూత్ ని చెడగొడుతున్నారు, చిన్నపిల్లల్ని చెడగొడుతున్నారు అనుకోవచ్చా మరి? ఇప్పుడు యూత్ కంటే కూడా ముందు పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంది. ఎందుకంటే ఎక్కువ అవే కనపడుతున్నాయి కాబట్టి మంచిగా వాళ్ళిద్దరు హగ్గు చేసుకునేది ముందు ఇవే బాగున్నట్టున్నాయి. మా తల్లిదండ్రులు చెప్పుకుంటే వాళ్ళు సరిగ్గా చూస్తున్నారు. వాళ్ళు ఇంకా నయం యూట్యూబ్ లో ఎన్నిసార్లు చూస్తున్నారో. ఇటువంటి చెత్త ప్రోగ్రాంలు పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తీసేయండి, ప్రోగ్రామ్ తీసేసి ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మా జాతర కూడా వచ్చింది, మా జాతర అని అది చూస్తే కాసేపు ఆఫీస్ పోయి చూడైనా రిలాక్స్ అవుతాడు, నవ్వుకుంటాడు. మాట అవునా కదా, కాస్త నవ్వని వస్తుంది. ఇదేమొస్తుంది అంటే దాన్ని చూసి ఇంట్లో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు భార్య భర్తలు. మళ్ళా ఏమే వాళ్ళ ఆయన ఇట్లా అంటున్నట్టు చూడే, వాళ్ళ ఆయన ఎంత మంచిగా చూసుకుంటాడు వాళ్ళ భార్యను. హనీమూన్ తీసుకెళ్ళాడంట, ఇన్నిసార్లు నిన్ను చేశాడంట. అంటే అవునా, నువ్వు తీసుకెళ్ళావనా నీ భార్య అనేది అనుకో, వీరింట్లో రగడవుతుంది. మళ్ళా వీళ్ళు కొట్టుకుంటారు, చెప్పులతో కొట్టుకుంటారు ఇళ్లలో. ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టి అనవసరంగా భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టేటుంది మీరు. ఇంకా అనవసరంగా ఇటువంటి ప్రోగ్రాంలు వేస్ట్, తీసేయండి, అనవసరం వేస్ట్.